ఇరాన్ను దారిలోకి తెచ్చుకునే ప్రతి వ్యూహం బెడిసి కొడుతున్న వేళ ట్రంప్కు మరో షాక్ తగిలింది. నాటో దేశాల సాయంతో ఇరాన్ దూకుడుకు బ్రేక్ వేయాలనుకుంటే ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ట్రంప్కు నాటో దేశాలు భారీ షాక్ ఇచ్చాయి. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు సహకరించాలంటూ ఆయన ఇచ్చిన పిలుపును యూరప్ దేశాలు కనీసం పట్టించుకోలేదు. అసలు ట్రంప్ ఏం చెప్పాడు, నాటో దేశాలు ఏమన్నాయి? హార్ముజ్ విషయంలో అమెరికా ఇప్పుడేం చేయబోతోంది? అమెరికాకు భారీ షాక్ ఇచ్చిన నాటో, ట్రంప్ పిలుపును పట్టించుకోని దేశాలు, హార్ముజ్ ఓపెన్ చేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు, తనకు సహకరించాలని కోరిన అమెరికా, హార్ముజ్కు యుద్ధ నౌకలు పంపేందుకు నో, బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, డెన్మార్క్, ఫ్రాన్స్ నో. అసలా దేశాలు యుద్ధానికి ఎందుకు దూరం? నాటో దేశాల తీరుపై ట్రంప్ రియాక్షన్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని తెరిచేందుకు సహకరించాలని మిత్ర దేశాలు చైనాకు ట్రంప్ పిలుపునిచ్చారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం కారణంగా ఇబ్బంది పడే దేశాలన్నీ నౌకల రవాణాకు ఆ మార్గం తెరిచే ఉంచేందుకు తమ నౌకా దళాలను పంపాలని, ప్రపంచ శాంతి భద్రతల కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు అమెరికా మిత్ర దేశాలే ఖరాఖండిగా నో చెప్పేశాయి. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే తదితర దేశాలు హార్ముజ్ జలసంధి దగ్గరకు తమ యుద్ధ నౌకలను పంపుతాయని ఆయన ఆశించగా, ఒక్క దక్షిణ కొరియా మాత్రమే ట్రంప్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. మిగతా దేశాలేవి సానుకూలంగా స్పందించలేదు. తమకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని జపాన్ ప్రధాని ఆ దేశ పార్లమెంట్లో తెలపగా, ఆస్ట్రేలియా కూడా అదే మాట చెప్పింది. యుద్ధ నౌకలను హార్ముజ్ జలసంధికి పంపితే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయంటూ యూకే ప్రధాని ట్రంప్ అభ్యర్థనను తోసిపుచ్చారు. ట్రంప్ పిలుపునకు జర్మనీ కూడా నో చెప్పేసింది. సముద్ర మార్గాలను కాపాడుకునే విషయంలో జర్మనీ ఎప్పుడు నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుందని, హార్ముజ్ దగ్గరకు తమ దేశ నౌకలు ఇప్పటికిప్పుడు వెళ్లాల్సిన అవసరం కనబట్లేదని స్పష్టం చేసింది. అత్యంత శక్తివంతమైన అమెరికా యుద్ధ నౌకలు చేయలేని పనిని యూరప్ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు చేస్తాయని ట్రంప్ ఎలా అనుకుంటున్నారని జర్మనీ మంత్రి ప్రశ్నించారు. అసలు తమ యుద్ధం కాదని, ఈ వార్ను తాము ప్రారంభించలేదని అంటున్నారు. ఇక హార్ముజ్కు తామేమీ యుద్ధ నౌకలను పంపబోమని ఫ్రాన్స్ ఇప్పటికే ప్రకటించింది. ఇకటు నాటో సభ్య దేశాలైన స్పెయిన్, బెల్జియం, ఇటలీ, డెన్మార్క్ కూడా ఈ యుద్ధంలో పాల్గొనేది లేదని సంకేతాలిచ్చాయి. కూటమిలోని సభ్యదేశంపై బయటి దేశాలేవైనా దాడి చేస్తే అప్పుడు నాటో దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడుతాయని, అదే నాటో దేశమే వేరే దేశంపై యుద్ధానికి దిగితే మిగతా సభ్యదేశాలు ఆ దేశంతో కలిసి దాడులకు దిగాలనే నిబంధనేమీ లేదంటోంది నాటో. అమెరికన్ లీడర్షిప్ ఏదైతే ఉందో అది యూరోపియన్ కంట్రీస్ ని చాలా పెద్ద ఎత్తున దూషించడం జరిగింది. అటువంటి తరుణంలో మొన్నటి దాకా గ్రీన్లాండ్ కూడా మాకు యూరోపియన్ కంట్రీస్ ఏం ఆలోచిస్తున్నాయో దాంతో సంబంధం లేకుండా మేము విలీనం చేసేసుకుంటాం, అమెరికాలో గ్రీన్లాండ్ ని విలీనం చేసుకుంటాం అని చెప్పింది అమెరికా నాయకత్వం. అటువంటి తరుణంలో మనం వెళ్ళి మళ్ళీ అమెరికాతో కలిసి యుద్ధం చేయటం అవసరమా అని వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరో పక్కన తీసుకుంటే కనుక అసలు ఈ యుద్ధం స్టార్ట్ చేసేప్పుడు నేటో అలైస్ ఎవరైతే ఉన్నారో, నేటో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు ఎవరైతే ఉన్నారో వాటితో మీరు ఏమీ సంప్రదింపులు జరపలేదు. హార్ముజ్ కు ఇరాన్ తాళం వేసింది. జలసంధి సమీపంలోని ఫుజైరా టెర్మినల్ పై డ్రోన్లతో ఎక్కుపెట్టింది. హార్ముజ్ రక్షణ కోసం యుద్ధ నౌకలను పంపాలని ట్రంప్ 7 దేశాలను కోరారు. 5 ప్రధాన దేశాల పేర్లను మాత్రమే ప్రస్తావించారు. ఈ దేశాలు మాత్రమే కాదు, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యంపై 32 దేశాల నాటో మౌనం పాటిస్తూ మిశ్రమంగా స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా లక్ష్యాలను రాజకీయంగా నాటో దేశాలు సపోర్ట్ చేస్తున్నా యుక్రెయిన్ విషయంలో చూపించిన ఉత్సాహం, శ్రద్ధ ఇక్కడ చూపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమ సొంత ఆర్థిక, చట్టపర, రాజకీయ కారణాలతో నేరుగా సైనిక జోక్యానికి దూరంగా ఉంటున్నాయి. ఈ వివాదంలో నేరుగా తలదోర్చడానికి బదులు దౌత్యపరమైన పరిష్కారాలకే మొగ్గు చూపుతున్నారు. ఇకటు ట్రంప్ వ్యాఖ్యలు నాటో మిత్ర దేశాల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రష్యా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా సాయం చేస్తున్నప్పుడు ఇరాన్ విషయంలో మిత్ర దేశాలు ఎందుకు సహకరించవని ప్రశ్నిస్తున్నారు. నాటో దేశాలు ససేమిరా నోచెప్పడంతో ట్రంప్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మిత్ర దేశాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆయన తమకు ఎవరి అవసరం లేదని, హార్ముజ్ లో నౌకల రవాణాను పునరుద్ధరించేందుకు ఒంటరిగానే ప్రయత్నిస్తామని చెప్పారు. తమది అత్యంత బలమైన దేశమని, శక్తివంతమైన సైన్యం తమకు ఉందన్నారు ట్రంప్.
అయితే హర్మూజ్ విషయంలో అమెరికా మరో ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. హర్మూజ్ ను ఇరాన్ మరికొంతకాలం ఇలాగే క్లోజ్ చేసి ఉంచితే కార్గ్ ద్వీపం స్వాధీనం దిశగా ట్రంప్ అడుగులు వేయొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే అది అంత ఈజీ కాదు. ఆ ఐలాండ్ ను స్వాధీనం చేసుకోవాలంటే కేవలం వైమానిక దాడులు సరిపోవు. అమెరికా సైన్యం రంగంలోకి దిగాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యం పిలుపునిస్తే నాటో దేశాలు నో చెప్పడం ఏంటనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. నాటో దేశాల తీరుకు కారణాలేంటి? రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్కు సాయం చేసిన నాటో ఇప్పుడు ఇరాన్తో యుద్ధానికి ఎందుకు దూరంగా ఉంటోంది? ఇంతకీ అసలు వ్యూహం ఏంటి? నాటో దేశాల్లో కనిపిస్తున్న భయాలేంటి? అమెరికా పిలుపు పూర్తయ్యేలోపు మిత్ర దేశాలు పరుగులు పెట్టేవి ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్. పేర్లు చెప్పి మరి ట్రంప్ సాయం అడిగినా నాటో దేశాలు ముందుకు రావడం లేదు కదా, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ట్రంప్ ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోవడం లేదు. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన నాటో ఇరాన్ విషయంలో మాత్రం దూరంగా ఉండడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. నాటో దేశాలకు రష్యా పక్కనే ఉంటుంది. రష్యా గెలిస్తే తమ మనుగడకే ప్రమాదమని భయం. దీంతో యుక్రెయిన్కు సాయం చేశాయి. హర్మూజ్ విషయంలో అలా కాదు, ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ఉంటుందది. అలాంటి హర్మూజ్ దగ్గరికి యుద్ధ నౌకలు పంపడమంటే ఇరాన్తో నేరుగా యుద్ధానికి దిగడమే. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో తమ నౌకలకు నష్టమని నాటో దేశాలు భావిస్తున్నాయి. మీ రక్షణ కోసం మేమెందుకు ఖర్చు చేయాలని గతంలో ట్రంప్ అన్న మాటలనే ఇప్పుడు నాటో దేశాలు ఇండైరెక్ట్ గా చెబుతున్నట్లు కనిపిస్తున్నాయి. ట్రంప్ పిలుపుకు నో చెప్పింది కూడా అందుకే. ఓ రకంగా తమకు సహకరించకపోతే నాటోకు భవిష్యత్తు ఉండబోదని ట్రంప్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాడు. అయినా సరే నాటో దేశాలు వెనక్కి తగ్గడం లేదు. మరి దీనిపై ట్రంప్ ఎలా ముందుకెళతారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తమపై యుద్ధం ప్రకటించిన తమను శత్రువుగా భావిస్తున్న దేశాలకు హర్మూజ్ జలసంధి మూసివేసి ఉంటుందని, మిత్ర దేశాలకు మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంటుందని ఇరాన్ అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికిప్పుడు యుద్ధ నౌకలను పంపించి ఇరాన్తో యుద్ధం కోరుకుంటే చమురు రవాణా ఆగిపోయి ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. అందుకే నాటో దేశాలు అమెరికా పిలుపునకు నో చెప్పి ఉంటాయనేది మరికొందరి వాదన. ఇక ఇరాన్ ప్రకటనతో భారత్తో పాటు పలు దేశాలకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఇప్పట్లాగే చమురు నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా హర్మూజ్ విషయంలో నాటో దేశాలతో అమెరికాకు దూరం పెరగడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఏమైనా అమెరికా లాంటి దేశం అడిగినా పిలిచినా నాటో దేశాలు ముందుకు రాలేదంటే అది ట్రంప్నకు భారీ షాక్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.